హే అంకుల్, ఇటు 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 రండి. హే హాయ్, ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ గా వచ్చేసావా? ప్రియా ఎక్కడ? తను బైక్ పార్క్ చేస్తోంది. వసంత్ ఇక్కడ. వాడా నెహ్రూ గారి స్టైల్లో పిల్లలతో ఆగండి, కలిసి ఆగండి. దాగుడుమూతలు ఆడుతున్నాడు. వాడి గురించి వదిలే. అందరూ ఎక్కారా? ఎక్కేశారా? ఎక్కారా? అసలు నీకు తెలివుందా? అదేంటి? జంటలుగా కూర్చోబెట్టి ఎక్కారా అని అరుస్తావేంటి? ఇది స్లో బైక్ రైస్ రా. జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత. చివరిగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు 2 బహుమతిగా ఇవ్వబడును. ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు, లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు. ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా? ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే, ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా? ఇలా చూడు మిస్టర్ చీపుడు పుల్ల, మేము బ్రేక్ కొట్టామంటే ఉన్న చోట్లోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం. 2 బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. అయ్యయ్యో, ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చులెత్తుకెళ్తాడేమో. అరే దిగండి, కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి. రే ఒక చిన్న కోరిక. ఏంటి? ఆ 2 బొచ్చుల్లో ఒక బొచ్చ నాకు కావాలి. అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా. అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు. నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చ నాకు ఇవ్వు. ఎక్కించు. రామా రా త్వరగా రా. నీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తావా? ఎందుకు? పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి. ఒక బొచ్చ కోసం నీ కూతురు నాతో పంపిస్తున్నావే. నీలాంటి గొప్ప తండ్రి ఉండడు. నన్ను ఆశీర్వదించు మామ. చల్లగా ఉండు. మామాని ఎందుకంటున్నాడు? ఏదో మాత్రం పుణ్యం ఉంటుంది. స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ వేస్తే జర్కే ఉండదు కదా. స్టాండ్ వేసి ఉన్నప్పుడు. వెళ్ళండి. ఇది స్లో రేసే కదా, వాడేంటి దూసుకొని వెళ్ళిపోతాడు? ఆ గేట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసాడు స్టడీగా నిలబడిపోతుంది బండి. ఇంకో అరగంటలో కూడా ఆంధ్ర మాత్రమే దాటిపోతాడు. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. అయ్యో నా కూతురు గది. అన్నాడా? నువ్వేం కలర్ డ్రెస్ రా వేసుకున్నావు? మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కి చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పని చూడు. ఓసీ ఫోన్ లో లవ్ ఒకటి. Excuse me, gentlemen. Yes. This is Rajkumar. Nice to meet you. I am working in MNC company in USA. I am here to apply a loan, sir. My monthly salary $30,000, sir. I have individual bungalows at Aryapuram and so many 4-wheelers, 3-wheelers. This is enough for my loan, sir. ఇదంతా కింద టీ కూడా దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేసి వచ్చావు కదా. నీకు లోన్ లేదు గేమ్ లేదు. పా గడావ్. Sir. I am very decent, sir. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన అలాగే డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు. ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను. ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్, నేను ముకుందుని మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగలబెట్టేస్తారు. బుద్ధి జ్ఞానం లేదట్రా, నన్ను లోన్ అడుగుతావా? మీరే వినండి. సరే సార్ ఇంక అడగను సార్. చెప్తున్నారే నీలాగే చాలా డీసెంట్ గా, నోట్లో నాలుక లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు. తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ప్యాంటు షర్ట్ అదిగిచ్చినోడు ఎదురు చూస్తుంటాడు. విప్పేసి చెప్పో. సార్, ఫైనలీ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్? అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళతో పట్టుకుని మాట్లాడతాడు. 3D పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చిన అద్దాలేగా. కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు, ఏనారా వీడేంటి నీకు లోన్ శాంక్షన్ చేసేది? నేను నీకు శాంక్షన్ చేస్తాను. సార్, ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టేస్తాను. అవును, నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు. దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చారంటే చచ్చినా తిరిగి కట్టరు. దేవుడు వరవిస్తే పూజారు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వెవడవురా? అయ్యో, ఈ అబ్బాయి నోటి పెట్టి సామెతలు అనర్గళంగా వచ్చేస్తున్నాయి. సార్, నాకు లోన్ ఇస్తే ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను. వీడికి లోన్ ఇస్తే గోవిందా. సార్, నాకు లోన్ ఇస్తే తిరిగి ఇస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు, నువ్వే దిగులు పడద్దు. శాలరీ సర్టిఫికేట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివు. లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను. సార్, ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్? పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారుగా ఎవరా? సార్, ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు సార్. సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు. ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదంట. సార్, వద్దు సార్, నా మాట వినండి ఉండరా, సార్. నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి? డీసెంట్ ఫ్యామిలీ కదా. ఇది పట్టుకోండి. వీడికి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇదొక్కటే మీకు మిగిలేది. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఏసీ వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుంది? ఏం లేదు, ఆవిడ బట్టన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. డౌట్ అడిగితే తిడుతుందేంటి? నీలో స్పీడ్ లేదు, పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు.
నువ్వు దేనికి పనికిరావు. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో నిన్ను ఉద్యోగంలో నుంచి పీక మారేస్తాను. ఓ గుడ్ మార్నింగ్ సార్. ఆ. ఏంటి మామ ఆయన తిట్టి తిట్టకుండా తిట్టాడు, నువ్వేమో తలదించుకొని నుంచున్నావు, అంత మర్యాద? ఆ? ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు. కాశ్మీర్లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది. ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు. అందుకే తల ఉంచుకుని కవర్ చేసుకున్నాను. అసలు ఏం జరిగిందిరా? అది ఎందుకు అడుగుతావులే అల్లుడు. సార్ సార్ ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్? లుక్ అప్. ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా? రే లేవరా లేవరా. ఇది నీ కార్డే కదా? అవును. లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావురా? నేను వరల్డ్ టూర్ కి వెళ్తున్నాను, మ్యూజిక్ రీ రికార్డింగ్ కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, రెహమాన్ తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చావు బాజాలు అవి కొనిపెట్టుకున్నావేంట్రా? నాకు ఆశ ఉంది. మా నాన్న చచ్చే ముందు చెప్పాడు, బాబు ఏఆర్ రెహమాన్ ఆర్ఎస్ జరం పిలుస్తారు, దయచేసి వెళ్ళొద్దు, మన కుల వృత్తి కంటిన్యూ చేయి అన్నాడు. చేస్తూ ఉన్నాను. మీ బాబు రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, గుళ్ళు కట్టడమే మీ కుల వృత్తి. దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. రే డమకుడమా, బ్యాంక్ కి 3 నెలలు డ్యూ బాకీరా, మర్యాదగా ఈ నెల డ్యూ అయినా కట్టు. సార్ 2 నెలల నుంచి వ్యాపారం డల్లు. మీరే చూస్తున్నారుగా, నా కొట్లో నేనే డాన్స్ ఆడుతున్నాను. మీ ఏరియాలో 4 చావులుంటే చెప్పండి, మేము వచ్చి వాయిస్తాం. వచ్చే డబ్బు మీరు తీసుకోండి. ఆ? నీకు లోను ఇచ్చి సేవలు కూడా అప్పచెప్పాలరా? ఉంది మొహమా నిన్ను. ఎవరా నువ్వు? ఆయన మీద చేయిస్తున్నావా? ఎంత కొవ్వురా నీకు? కొట్టేనంటే నా సంగతి తెలీదురా నీకు? కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టను, జాగ్రత్త. యాదవన్నారు, యాదవ. కావాలంటే రే ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి ఇలా రెచ్చిపోయింది? మై స్వీట్ డార్లింగ్. మాడిపోయిన పెసరట్లా ఉంది. ఇది నీకు స్వీట్ డార్లింగా? అయితే అయిందిలేండి, 1 నెల డ్యూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. సార్ చెబితే అర్థం చేసుకోండి సార్, వాళ్ళ కాడే ఖాళీగా ఉంది, ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్ ఆడడానికి ఉపయోగపడుతుంది. కావాలంటే రండి వెళ్ళి చూద్దాం. ఏంటి లెటర్కి వెళ్ళవా? నీకు డబ్బులు ఇచ్చి అది ఒకటే రా చూడండి, అది కూడా చూపిస్తావా ఏంటి? పొర పంది మొహమా, డబ్బులు తీసుకుని మాటలు చూడు. ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా అలా పరిగెడుతున్నారు? 3 రోజుల నుంచి ముసలిది కొట్టుబిడ్డలు ఆడుతుంది. మీరు వచ్చిన టైం బాగుంది. రే యమలోకానికి ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టుగా మాట్లాడతావేంటి రబ్బా అండగదవా? అరే బాలయ్య, ఇది పెద్దింటి సాగు. డాన్స్ కి అదిరిపోవాలా. డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా. డాన్స్ ఆడడానికి ఇడుగో. రే ఏంట్రా నన్ను చూపిస్తున్నావు? అడ్వాన్స్ ఇచ్చేడు భయ్యా, నీ వెనకాల వస్తాం. కరెక్ట్ గా వచ్చేయాలి. రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఇరికిస్తావేంట్రా? జూ కట్టాలి కదా, నా వెనకాల రా. ఈ ఏరియా ఆటగాడిని ఎక్కడ ఉంటుండగా ఎక్కడి నుంచి వచ్చి నువ్వు ఈడో పెద్ద ఇయర్ ఖాన్, నేను రితిన్ మార్టిన్. ఇది కాలిఫోర్నియా స్టేజి, గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. పోర్రా బాగులేదు. పొరుగు ఆటగాళ్ళని గౌరవించడం వేరా మన ఊరు మర్యాద. అవును, ఈడు ఎన్నో సినిమాలకి డాన్స్ డైరెక్షన్ చేసాం, రాజు సుందరం. ఈడేమో లారెన్స్, నేను ప్రభుదేవాని జడ్జిగా వచ్చాను. ఛీ వాయించి డబ్బులు తీసుకోండి. నీకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోందిరా? ముకుంద్, నువ్వు కలెక్షన్ చేయాల్సిన నెక్స్ట్ కస్టమర్. కాచిగూడ కాంచన, మన ఏరియానే మావా, ఎంజాయ్ చేయి. రే ఏదో కరీనా కపూర్ చూడడానికి వెళ్తున్నట్టుగా ఎంజాయ్ చేయంటావేంట్రా? కాచి కూడా రా, కాంచనట. ఏ సందు గొంతులు గంజాయి అమ్ముతోందో, ఇలాంటి వాటికి నన్నే ఇరికిస్తుంటారే. ఏంట్రా నేను ఒక్కడినే ఇన్స్టెట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను, మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే. ఇంకా సేపట్లో చూడు అవి కూడా ఉండవు. హాయ్. హ్యాపీ బర్త్డే. హాయ్. కమ్ హ్యావ్ ఎ సీట్. శుక్రవారం తలంటుకుని గుళ్ళకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. హాయ్ వసంత్. హే ముక్కు, బియ్య తాగుతావా? ఏరా ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు. బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్. సరే రమ్ము. అయ్యయ్యో పొద్దున్నే కళ్ళకు లిప్స్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి. మరి ఇంకేం తాగుతావురా? అల్లుడు మందు కొట్టాలి, కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి. అటువంటిది ఏదైనా ఉంటే ఆర్డర్ సరే చేయి. ఉండు బ్రదర్. సార్ స్మూత్ గా 2 లార్జ్ బ్రాండీ. ఓకే సార్. చూసావా మొత్తం సీట్ల అమ్మాయిలా ఉన్నారు. మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడికి వచ్చైపోతున్నాయి. సరే మందు వచ్చింది కానివ్వు. Cheers.
హాయ్ వసంత్. హే ముకుంద్, బియర్ తాగుతావా? బీర్ అది తాగను. స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే ఇప్పించు. బ్రదర్, స్మూత్ గా 2 లార్జ్ బ్రాండీ. స్మూత్ గా ఉంటేనే అది స్మూత్. హాయ్ ప్రియా ఎందుకు ఇంత late? తను నిన్ను పిలుస్తున్నట్టుగా లేదు. నువ్వు ప్రియా మాట్లాడు, వచ్చిందా? నేను ఇప్పుడు వస్తా. అవునరా. తెలుసురా నీ గురించి. ఇట్స్ ఓకే. హాయ్ అదెందుకు అడుగుతావు? దానివల్ల ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది. హాయ్ అను. హాయ్ హే హ్యావ్ ఎ డ్రింక్. ఓ, ముందే సరిగా ఆర్డర్ చేసి ఉంచావా? థ్యాంక్ యూ. హే ఒట్కాలో ఇన్ని నీళ్ళు పోయకూడదు. ఎన్ని నీళ్లు పోయాలి? నీళ్ళే పోయాలి. గిద్దెడు బియ్యంలో ఎన్ని నీళ్లు పోయాలి? వాట్ బియ్యం? సగ్గు బియ్యం. మోహన్ చూడు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రా. ఎవరు నువ్వు? ఏజెంట్ వా? నో బాయ్ ఫ్రెండ్. కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపో. రా డార్లింగ్, మన స్పీడ్ గా పోండి. హాయ్ అను. హాయ్. నువ్వు సింగిలే, నేను సింగిలే. ఎందుకు అవ్వకూడదు మన మింగిల్? వాట్? దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి. నేను నా 3 నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి. ఆదివారం 1/2 కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి. నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుకుతూ ఉండాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? You want to date? ఎస్, అవర్ మ్యారేజ్ డేట్. What? Are you mad? Are you crazy? How can you talk like this? It's not possible. I hate marriage. Okay? Don't talk like this. Stop it. రేప్ చేసినా ఇంత గట్టిగా అరిచుండేది కాదేమో. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది. కోపంలో నా ముందు కూడా కొట్టేసి వెళ్ళిందే ఇది. రే, ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా? నాన్న తంటి, ఒరే నాన్న బుజ్జి, లేవరా నాన్న లే. తెల్లారగట్టే లేచి సంగీత సాధన చేస్తే ఘంటసాల గారినే ఓవర్టేక్ చేయొచ్చని మీ సంగీతం మాస్టర్ చెప్పారు నాన్న. ఘంటసాల ఏమిటండి, త్యాగరాజ స్వామిని గ్రిప్ లో పెట్టొచ్చని ఖచ్చితంగా చెప్పొచ్చు. నానా లేరా? లేరా నాన్న తంటి? ఏంటిది? కాసేపు పడుకోనియండి. ఒరే నాన్న, మా నాన్న నా వెనకాల రేడియో పెట్టి నాకు పాటొచ్చు అని చెప్పి ఈయనని మోసం చేసిన పాపానికి నిష్కృతి కలగాలి అంటే నువ్వు ఆ త్యాగరాజుని, అన్నమయ్యని, రామదాసుని కూడా ఓవర్టేక్ చెయ్యాలరా. సరేలమ్మా, రోజు మీకు ఇదే పాట. పాట కాదురా, మాట. చూడు, మీ అమ్మ పరువు కాపాడాలి. నా మాట విని పాట పాడరా. నా పరువు కాదు నాన్న, మీ నాన్నగారి పరువు, వాళ్ళ నాన్నగారి పరువు, ఆపై నాన్నగారి పరువు. అదేనండి వాడి తాతగారి పరువు. అదే మనందరి పరువు కాపాడాలి. చూడు, పాట పాడరా. నే పాడతా చూడు. సా రీ గా. మొదలెట్టాడా? కొత్తది అరే, ఇదేంటి? ఎవరు బట్టలు ఇవి? ఇది మనీలేనా? మా అన్నయ్య చొక్కా లేదు, మా నాన్న ప్యాంట్ లేదు, మా తాతయ్య బనీన్ లేదు, మా ఫ్రెండ్ లుంగి లేదు, మన సెకండ్ హ్యాండ్ లో కొన్న బట్టలు లేవు. భానుమతి, భానుమతి, వస్తున్నానండి. ఏంటిది? ఎవరు బట్టలు ఇవి? మీ నాన్నవి తెచ్చావా? మీ అన్నయ్యవి సైజ్ చేయించావా? కాదండి, కొత్తవే కొన్నారు మా నాన్నగారు. కొత్తవా? 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 అవునండి. ఇంటెల్లుడికి ఎవరు పాత బట్టలు ఇవ్వరు కదండి. అల్లుడా గాడిద గుడ్డ, నాకేం ఇష్టమైతే అవే ఇవ్వాలి. ఏవో కొత్త బట్టలు కొనేసి నన్ను వెర్రి వెద చేద్దామనుకుంటున్నారా మీ వాళ్ళు? ఏంటి వాళ్ళ ఉద్దేశం? నా సెంటిమెంట్స్ తెలుసుండి, నా ట్రెడిషన్స్ తెలుసుండి మీ వాళ్ళు ఇలా చేస్తారా? మన కాపురాన్ని ఉంచాలనా కూల్చాలనా? ఏమండి ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇవన్నీ పాతవే, మా అన్నయ్య టైట్ అయినవే, సెకండ్ హ్యాండ్ వే. ఇట్స్ ఓకే. నేను నిన్ను నమ్ముతున్నాను. అయ్యో సారీ అమ్మమ్మ గారు, గట్టిగా తగిలిందా? వాడు నీ మీద అరిచిన అరుపుల కంటే ఇదేం గట్టి దెబ్బ కాదులేమ్మా. ఆయన మనసు మంచిదే అమ్మమ్మ గారు,
కాకపోతే కొన్ని సెంటిమెంట్స్ అంతే. సెంటిమెంట్స్ కాదమ్మా, సెంటిమెంటల్ గాడు. ఆ? ఈ కొత్త బట్టల్లో పెళ్లి కొడుకులా ఉన్నావురా. ఇవి కొత్త బట్టలు ఏమి కావు, మా మామగారివో బావమరిదివో. బాయ్. ఏమండి టిఫిన్? బయట చేస్తాను. ఏయ్, గుమ్మం దాకా వెళ్ళి టాటా చెప్పిరావా పిచ్చి పిల్ల. ఏమండి ఉండండి. ఏమండి ఆ? ఒరేయ్! ఏమే శైలు, ఆ సుబ్బారావు రాగానే నువ్వేమో టక్కుని ఎడంకాల మీద పడు, నేనేమో కుడి కాలు మీద పడతా. ఒరే నాన్న, నువ్వేమో గడ్డం పట్టుకుని జాగ్రత్తగా బతిమాలు, సరేనా? వద్దులే. అబ్బబ్బబ్బా, మీరు ఊరుకోండి. ఇప్పటి వరకు 20 రకాల యాక్షన్లు, 20 రకాల డైరెక్షన్లు చెప్పారు. వాడేం రాడు. అయినా హౌస్ ఓనర్ తుక్కు పోసినా తేవడం, మరి ఇంకేదైనా పోసినా తేవడం. అద్దెకున్నోళ్ళు నోరు మూసుకొని ఉండాల్సిందే. మీరు అనవసరంగా నా పిచ్చి ముండను కంగారు పెట్టకండి. మీ ఓవర్ యాక్షన్స్ కాస్త ఆపండి. నాదా ఓవర్ యాక్షన్ చెప్పారా? వచ్చేసాడు. ఒరే నాన్న, ఓ పని చేయి, నువ్వు దీని కింద దాక్కో. వద్దులే, పట్టావు. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి బాత్రూమ్ దాక్కో. పదా ఏమే గుర్తుందా? లెఫ్ట్ లెగ్, నాది రైట్ లెగ్. పదవే. అమ్మో అమ్మో, లెఫ్ట్ నాది రైట్. అమ్మో ఇటు రావే. అమ్మయ్యా. ఎవరు కనరారే. వాణీ కటాక్ష సిద్ధిరస్తు, సంగీత ప్రాప్తిరస్తు. మీరా? మేమే. మీరు అనుకోలేదు. నేను మీరు అనుకోలేదు. నా శిష్యుడు రఘుయే అనుకున్నాను. నాన్న రఘు తలుపు తెరువు నాన్న. సుబ్బారావు కాదు వచ్చింది మీ సంగీత మేడం. తలుపు తెరువు నాన్న. అయితే నేను చచ్చిన బయటికి రాను. మీరేమనుకోకండి, ఈవేళ మా వాడికి కాస్త పాయికానా బీమార్లేండి. ఏడి మాస్టరు రారా బయటికి రారా. ఏమండి, ఈ ఉప్మా అయినా కాస్త వాసన చూపేయండి. వాడు రూమ్ లోంచి బయటకు వస్తాడేమో. వస్తాడే, వాడు తప్పకుండా బయటకు వస్తాడే. ఉప్మా వాసన గుమగుమలాడుతూ లోపలికి ఎడుతోంది. ఒరే నాన్న, తొందరగా బయటికి రారా. గుర్రాగిపోయిందే. చూడు, తొందరగా నాకు కూడా ఉప్మా వేయి. చూడు, నెయ్యి డబుల్ గా ఉండాలి. ఉప్మా కంపు కొడుతుంది. బాత్రూమ్ లో ఉన్నావు కదా నాన్న. ఈ ఉప్మా చూడు, మీ అమ్మలా గుమగుమలాడిపోతుంది. టేస్ట్ మీ నాన్నలా జివజివలాడిపోతుంది. అవును, సంగీతం మాస్టర్ వెళ్ళిపోయారా? ఆ ముక్క గంటన్నర నుంచి చెబుతూనే ఉన్నాను నాన్న. బాగా నిద్ర పట్టేసింది నాన్న. అమ్మా, కిందించి సుబ్బారావు వచ్చాడా? వాడికంత దమ్మెక్కడుందిరా? ఇంట్లో వాళ్ళ ముందే నోరెత్తలేడు, ఇంటి వాళ్ళ మీదకి వస్తాడా? నువ్వు ఆపుకోనాయనా, ఇంకెంత సరళీశ్వరాలు అయిపోగానే వెళుదు గాని. ఏమండి తర్వాత ఏమిటి? మీరు ఊరుకోండి, మీరు చెప్పండి మాస్టారు. ఒక్క క్షణం ఆగు నాయనా. ఇప్పుడు కానీ
తప్పప్పులుంటే చెప్పండి మాస్టారు. మాస్టారు తప్పప్పులుంటే చెప్పండి. బాదురు ఏమండి పాపం రఘుబాబుని బాత్రూమ్ పంపించండి. అయితే రఘుబాబు వేళకి ఇంక బయటికి రానట్టే కదా, నేను వెళ్ళవచ్చును కదా. వెళ్ళండి, మీ జీతం కట్టు. ఏం కాదు, బాత్రూమ్ దగ్గర కూతురు పాఠం చెప్పండి మాస్టారు. పదండి పదండి. వద్దండి. ఏడి ఏరి అదండి సంగతి. మీ అల్లుడు గారు అదే సుబ్బారావు ఇప్పుడు రెండోసారి వివాహం ఆడబోతున్నాడండి. చేసుకోనివ్వండి, మనం కూడా మన పిల్లకి మళ్ళీ పెళ్లి చేసేద్దాం. ఈ మాట రైట్ అమ్మా. లేకపోతే బంగారం లాంటి పిల్లని చేతిలో వదులుకుని ఇప్పుడు సెకండ్ హ్యాండ్ విడో కోసమో సెకండ్ హ్యాండ్ డైవర్స్ కోసం వెతుక్కుంటాడమ్మా వెర్రి వెంగళప్పయ్య. అది వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలట. ఏమండి, మనం 3 రోజుల్లోనే చేసేద్దాం. అంతే. పాట పాడతా. ఈ శుభ సందర్భంలో మా వాడి సంగీత కచేరీ.